और प्रधानमंत्री हाथ हिलाकर उन तमाम जनता का अभिवादन स्वीकार करते हुए టీవీ9 స్క్రీన్ పై మీరు చూస్తున్నారు కూటమి రోడ్ షో. మోదీ ప్రత్యేకంగా పాల్గొన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు ఈ రోడ్ షో కొనసాగనుంది. సో ముగ్గురు అభివాదం చేస్తూ మెల్లగా ముందుకు కదులుతున్న వాహనం కాన్వాయ్ మనకు కనిపిస్తోంది. వారిని తమ కెమెరాల్లో బంధించడానికి ఇరువైపులా ఉన్న ప్రజలు పోటీ పడుతున్న దృశ్యం కూడా మనకు కనిపిస్తోంది. ఏపీలో కూటమి గెలిపే లక్ష్యంగా ప్రధాని మోదీ పర్యటన ఇది. విజయవాడలో కూటమి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రోడ్ షో ఇది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు ఈ రోడ్ షో కొనసాగబోతోంది. సో మోదీ అంటూ అక్కడ నినాదాలు చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. కాన్వాయ్ మెల్లగా ముందుకు కదులుతున్న అదే మార్గంలో ముందుగా మహిళలందరూ కూడా మోదీ పోస్టర్లు పట్టుకుని ముందుకు సాగుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇరువైపులా జనాలకు అభివాదం చేస్తూ ముందుకు కదులుతోంది. సో కూటమి గెలిపే లక్ష్యంగా ప్రధాని మోదీ ఏపీలో పర్యటిస్తున్నారు. ప్రధాని రోడ్ షో నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. ఏకంగా 5,000 మంది పోలీసులతో హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. భారీ ఎత్తున ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేశారు. ప్రధాని పర్యటన టైంలో ఎక్కడా కరెంట్ కోత ఉండకూడదని విద్యాశాఖ అధికారులకు ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చారు. ప్రతి 50 మీటర్లకు ఒక సీసీ కెమెరాను కూడా ఏర్పాటు చేశారు. पड़ी है कुछ समय पहले मार्च 17 तारीख को ये तीनों स्टार्स ये तीनों नेता ने मिलकर एक प्रजा गालम रैली की थी। यहाँ पर विजयवाड़ा के करीब 5 राज्य हैं। ये यहाँ के लोग काफी की संख्या में लोग जुटे थे और ये जो खासकर आंध्र प्रदेश और तेलंगाना जो दक्षिण भारत के राज्य हैं ये राइट. సో ఈ 5,000 మంది హై సెక్యూరిటీ మధ్య కొనసాగుతున్న మోదీ రోడ్ షోని మనం చూస్తున్నాం. ఎస్, ఒక టాప్ వ్యూలో చూస్తుంటే అక్కడ భారీ ఎత్తున జనాలు గుమిగూడినట్టు కనిపిస్తుంది. ప్రజాగళం అని మనకు కనిపిస్తోంది. 3 పార్టీల లోగో కూడా మనకు కనిపిస్తోంది పోస్టర్లో. సో ఏం మాట్లాడతారు ముఖ్యంగా అయితే ఇప్పుడు బెంజ్ సర్కిల్లో కూటమి నేపథ్యంలో ఇక్కడ కూడా ఏమైనా ప్రసంగిస్తారా, ఏం మాట్లాడతారు అనేది మనం చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. సో 5,000 మంది సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ప్రతి 50 మీటర్లకు ఒక సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు. జై హో మోదీ, జై హో భారత్ అంటూ అక్కడ మనకి జనాలు ప్రదర్శిస్తున్న ప్లకార్డులు మనకు కనిపిస్తున్నాయి. మోదీ ఫోటోలు కూడా ప్రదర్శిస్తున్న తీరు మనకు కనిపిస్తోంది. రైట్, కేవలం రోడ్ షోగా మాత్రమే అని మనకు తెలుస్తోంది. సో ఈ బెంజ్ సర్కిల్లో మోదీ రోడ్ షోని మనం చూస్తున్నాం. హై సెక్యూరిటీ మధ్య నడుస్తోంది మోదీ రోడ్ షో. కూటమి గెలిపే లక్ష్యంగా మోదీ ప్రత్యేకంగా ఏపీకి తరలి వచ్చారు. సో ఈ పర్యటనలో భాగంగా విజయవాడలో కొనసాగుతున్న రోడ్ షోని మనం ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాం. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి మొదలుపెట్టి బెంజ్ సర్కిల్ వరకు ఈ రోడ్ షో కొనసాగనుంది. సో మెల్లగా ముందుకు కదులుతున్న రోడ్ షోలో కూటమిని ప్రత్యేకంగా చూడటానికి, ముఖ్యంగా ముగ్గురు నేతలను ప్రత్యేకంగా చూడటానికి జనాలు భారీ ఎత్తున తరలి వచ్చారు. ఈ వాహనానికి కాన్వాయ్కి ఇరువైపులా మనకి ప్రజలు కనిపిస్తున్నారు. कर रहे हैं उनका यही नारा है कि अब आंध्र प्रदेश को डबल इंजन सरकार की जरूरत है। यही वजह है कि प्रधानमंत्री या फिर बीजेपी ने यहाँ की 2 मजबूत स्थानीय नेता हैं जो चंद्रबाबू नायडू और पवन कल्याण, इनके साथ अलायंस किया है और बीजेपी को उम्मीद है कि अब वाईएसआरसीपी के जो अभी प्रधानमंत्री ने कहा जो गुंडागर्दी का राज चल रहा है आंध्र प्रदेश में, उसे खत्म किया जाएगा। तो आंध्र प्रदेश के लोग भी विकल्प चाहते हैं। లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మొదటగా తెలంగాణకు వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ మనం ఏపీకి వెంటనే వెళ్ళి అక్కడ రోడ్ షోలో పాల్గొన్న ప్రధానిని మనం చూస్తున్నాం. సో ప్రధానికి అభివాదం చేయడానికి భారీగా తరలి వచ్చిన ప్రజలు మనకు కనిపిస్తున్నారు. ఇక ప్రధాని ఫోటోలతో ముందుకు సాగుతున్న మహిళా త్రయం కూడా మనకు కనిపిస్తోంది. అయితే ఇరువైపులా భారీగా గుమిగూడిన ప్రజలందరూ తమ సెల్ ఫోన్లలో ప్రధానిని బంధించడానికి ముందుకు పోటీ పడుతున్నారు. సో ఇందిరాగాంధీ స్టేడియం నుంచి మొదలుపెట్టి బెంజ్ సర్కిల్ వరకు ఈ రోడ్ షో కొనసాగనుంది. ఏపీలో కూటమి గెలిపే లక్ష్యంగా ప్రధాని మోదీ పర్యటనలు కొనసాగుతున్నాయి. విజయవాడలో కూటమి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రోడ్ షోలో మోదీ పాల్గొన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు మోదీ రోడ్ షో కొనసాగనుంది. ప్రధాని రోడ్ షో నేపథ్యంలో భద్రతను భారీగా ఏర్పాటు చేశారు. 5,000 మంది పోలీసులతో హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
భారీ ఎత్తున ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేశారు. ప్రధాని పర్యటన టైంలో కరెంట్ కోతలు ఉండకూడదని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రతి 50 మీటర్లకు ఒక సీసీ కెమెరాను కూడా ఏర్పాటు చేశారు. విజయవాడ రోడ్ షోతో ఏపీలో మోదీ ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. కోడ్ వచ్చాక ఇప్పటి వరకు ఏపీలో 4 బహిరంగ సభలకు వచ్చారు మోదీ. మొదటి విడతలో చిలకలూరిపేటలో బహిరంగ సభలో పాల్గొన్నారు. రెండో విడతలో రాజమండ్రి, అనకాపల్లి, రాజంపేటల్లో సభ నిర్వహించారు. రాజంపేట సభ ముగించుకొని ఇప్పుడు విజయవాడలో రోడ్ షోలో పాల్గొన్నారు ప్రధాని. केंद्र में फिर एक बार मोदी का नारा जो बीजेपी ने दिया है उसके साथ मिलकर आंध्र प्रदेश का विकास दोबारा पटरी पर लाया जाए। देखिए सड़कों पर दूर दूर तक लोग खड़े हुए हैं प्रधानमंत्री नरेंद्र मोदी की एक झलक पाने के लिए। और जैसे कि मैंने बताया कुछ ही समय पहले मार्च 17 तारीख को जब चिल्लाकलूरीपेटा में तीनों नेताओं ने जब वहां पर एक बहुत बड़ी विशाल रैली की थी, प्रजागालम यानी जनता की आवाज के नाम से रैली का आयोजन किया था। उस वक्त भी लाखों की संख्या में लोग वहां पर जुटे थे और मैं वहां पर मौजूद भी थी इस रैली में। और उस समय जो लोग यहाँ पर पहुंच रहे थे उनका ये कहना था कि अब हमारे साथ हमारे बड़े भाई साथ आ गए हैं, अब YSRCP का की गुंडागर्दी नहीं चलेगी। देखिए लोगों में खौफ है यहाँ पर कि लोग सड़कों पर कहते हुए नजर आते हैं कि